సృష్టికర్త మీద విశ్వాసం అంధమా లేక తర్కమా? మన చుట్టూ చూడండి. నక్షత్రాలు, గ్రహాలు, గాలిలో తేలే ధూళి, మన శరీరంలోని ప్రతి అణువు అన్నీ ఒకే సూత్రం కింద పనిచేస్తున్నాయి. మనము ఊహించకపోయినా ఈ విశ్వం ఒక్క క్షణం కూడా నియమం లేకుండా ఉండదు. కాంతి తన వేగం మారదు, గురుత్వాకర్షణ తడబడదు, కణాలు తమ పనిని విస్మరించవు. అది చూస్తూ మనసులో ఒక ప్రశ్న తటస్థంగా లేస్తుంది. ఏంటి, ఈ సమతుల్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడు అతడు ఈ ప్రశ్న అడుగుతాడు, నేను ఎందుకున్నాను? ఈ విశ్వం ఎలా వచ్చింది? మరి చాలామంది సమాధానం కోసం రెండు మార్గాలు వెతుకుతారు. ఒకటి శాస్త్రం, మరొకటి తాత్వశాస్త్రం. శాస్త్రం చెబుతుంది విశ్వం బిగ్ బ్యాంగ్ అనే ఘటనతో మొదలైంది. ఆ తర్వాత అణువులు, గ్యాలక్సీలు, గ్రహాలు పుట్టాయి. అయితే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అది ఎందుకు జరిగింది? ఆ శక్తి మొదట ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడి నుంచే తాత్వశాస్త్రం ప్రారంభమవుతుంది. శాస్త్రం అద్భుతంగా వివరించింది. విశ్వం 4 ప్రాథమిక శక్తుల మీద నడుస్తోంది. 1 బలమైన శక్తి, 2 బలహీన శక్తి, 3 విద్యుత్తయస్కాంత శక్తి, 4 గురుత్వాకర్షణ. ఇవి లేకపోతే ఏదీ ఉండదు. నక్షత్రం పుట్టదు, అణువు స్థిరంగా ఉండదు, జీవం ఏర్పడదు. శాస్త్రం చెబుతుంది ఇవి ఎలా పనిచేస్తున్నాయో మేం చూశాం, కానీ అది చెప్పదు ఇవి ఎందుకున్నాయి. ఈ ఎందుకు అనే మాటే మనిషిని సృష్టికర్త వైపు నడిపించింది. అరిస్టాటిల్ అన్నాడు, ప్రతి కదలిక వెనుక ఒక కదిలించే శక్తి ఉంటుంది. విశ్వం కదులుతోంది అంటే దానిని కదిలించింది ఏదో ఉండాలి. అదే ప్రైమ్ మూవర్ లేదా మొదటి కారణం. అదే సృష్టికర్త అని చాలా తాత్వికులు అనుకున్నారు. ఈ ఆలోచనను కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఏది ఉన్నదో దానికి ఒక కారణం ఉంటుంది. అందుకే విశ్వానికి కూడా ఒక చివరి కారణం ఉండాలి. అది శూన్యం కాదు, అది ఒక బుద్ధి, ఒక చైతన్యం. ఇది మతం కాదు, ఇది తాత్విక తర్కం. ఇంకో దృక్పథం ఉంది, టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. అంటే ప్రకృతి అంత అద్భుతంగా, నియమపూర్వకంగా ఉంది. దానిలో ఒక రూపకల్పన, ఒక ఉద్దేశం కనిపిస్తోంది. ఉదాహరణకు డిఎన్ఏలోని సమాచారం, కాంతివేగం, గురుత్వాకర్షణ స్థిరాంకం అన్నీ అచ్చం సరిపోయే విలువల్లో ఉన్నాయి. ఏ ఒక్కదాని విలువ కాస్త తేడా వచ్చినా జీవం సాధ్యం కాదు. ఇది చూస్తూ చాలామంది తాత్వికులు అంటారు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రూపకల్పన చేసినదే. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఇదంతా సృష్టికర్త చేశాడని అనడం అంధవిశ్వాసమా? లేదు, ఇది తర్కపూర్వక విశ్వాసం. అంధవిశ్వాసం అంటే సాక్ష్యం లేకుండా, ప్రశ్నించకుండా నమ్మడం. తర్క విశ్వాసం అంటే ప్రశ్నలు అడిగి సమాధానాల కోసం వెతుకుతూ నమ్మడం. నీకు సమాధానం దొరుకుతుందని నమ్మకం కూడా ఒక విశ్వాసమే, కానీ అది అంధమా? కాదు. అదేవిధంగా సృష్టికర్త ఉన్నాడని నమ్మడం కూడా ఒక సార్థకమైన విశ్వాసం. ఇది శాస్త్రానికి విరుద్ధం కాదు. ఇది శాస్త్రం ప్రారంభమైన స్థలం. శాస్త్రం ఎలా అని అడుగుతుంది, తాత్వశాస్త్రం ఎందుకు అని అడుగుతుంది. ఒకటి రూపం వెతుకుతుంది, మరొకటి మూలం వెతుకుతుంది. ప్రతి మనిషి జీవితంలో విశ్వాసం ఉంటుంది. మన ప్రాణం, మన భవిష్యత్తు, మన ప్రేమ అన్నీ కొంత విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. మరి ఆ విశ్వాసం శూన్యంలో కాదు, అది అనుభవంలో, ఆలోచనలో, గమనంలో పుడుతుంది. సృష్టికర్త మీద విశ్వాసం కూడా అంతే. అది భయంతో కాదు, ఆశ్చర్యంతో మొదలవుతుంది. మనలో ఒక ప్రశ్న, నేను ఉన్నాను, ఇది ఎలా సాధ్యమయ్యింది? ఆ ప్రశ్నే మనిషిని దేవుడు ఉన్నాడా అన్న దారిలోకి తీసుకెళ్తుంది. ఈ విశ్వం ఒక గ్రంథంలా ఉంది. ప్రతి అణువు ఒక అక్షరం, ప్రతి నియమం ఒక వాక్యం. అది యాదృచ్ఛికంగా పుట్టిందని అనడం కష్టం. దాని వెనుక ఒక చైతన్యం ఉందని అనుకోవడం తర్కం. కాబట్టి సృష్టికర్త ఉన్నాడు అనే విశ్వాసం అంధం కాదు, అది మన అవగాహనకు దారితీసే కాంతి. సైన్స్ టెల్స్ us how things work. ఫిలాసఫీ asks why they work at all. మనిషి అడిగిన ప్రతి ప్రశ్న ఒక విశ్వాసం నుంచే మొదలయ్యింది. అందుకే విశ్వాసం సత్యానికి శత్రువు కాదు, అది దాని సహచరుడు. సత్యం అన్వేషణలో ఉన్న విశ్వాసమే జ్ఞానం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆలోచనాత్మక వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానంతో, ఆలోచనతో ముందుకు సాగుదాం.